ప్రభాస్ హీరోగా తెరకెక్కిన రాజాసాబ్ సినిమా టికెట్ రేట్లు పెంచుతూ తెలంగాణ సర్కార్ ఇచ్చిన మెమోను హైకోర్టు కొట్టివేసింది. ప్రభుత్వ తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతిసారి ఇలా ఎందుకు రేట్లు పెంచుతూ మెమోలు జారీ చేస్తున్నారంటూ మండిపడింది. గురువారం అర్ధరాత్రి రాజాసాబ్ సినిమా టికెట్ రేట్లు పెంచుతూ మెమో జారీ అయిన విషయం తెలిసిందే. అర్ధరాత్రి వరకు ఎదురుచూసిన ప్రేక్షకులు అసలు సినిమా బుకింగ్స్ ఓపెన్ అవుతాయా లేదా అని సందేహంలో పడిపోయిన తరుణంలో గురువారం రాత్రి 11 గంటలకు చిత్ర యూనిట్ పాత రేట్లతో హైదరాబాద్లో ఎంపిక చేసిన థియేటర్లలో ప్రీమియర్స్ వేసింది. గురువారం అర్ధరాత్రి వచ్చిన మెమోతోటి తెలంగాణలో పెంచిన రేట్లతోటి టికెట్ల విక్రయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం రాజాసాబ్ సినిమాకు సింగిల్ స్క్రీన్స్లో ₹105, మల్టీప్లెక్స్లో ₹132 లెక్కన టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి మంజూరు చేసింది. దీంతో హైదరాబాద్లో మల్టీప్లెక్స్లో ఒక రాజాసాబ్ టికెట్ ధర ఏకంగా అన్ని పన్నులతో కలుపుకొని ₹492కు చేరింది. ఈ మెమో గురువారం అర్ధరాత్రి జారీ కావడంతో శుక్రవారం ఉదయం దీనిపై న్యాయవాది విజయ్ గోపాల్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేసిన కోర్టు ఈ మెమోను కొట్టివేస్తూ పాత రేట్లకే రాజాసాబ్ సినిమా టికెట్లను విక్రయించాలంటూ బుక్ మై షోతో పాటు ఇతర యాప్స్ను ఆదేశించింది. ఒకవైపు సంబంధిత మంత్రి టికెట్ రేట్లు పెంచబోమని చెబుతుంటే అధికారులు ఇష్టానుసారం ఇలా మెమోలు ఎందుకు జారీ చేస్తున్నారంటూ కోర్టు ఈ విచారణ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజా పరిణామాలతోటి జనవరి 12న విడుదల కానున్న చిరంజీవి సినిమా మనశంకర వరప్రసాద్ గారు కూడా షాక్ తప్పేలా లేదనే చర్చ టాలీవుడ్ వర్గాల్లో సాగుతుంది. దీంతో రాజాసాబ్పై తాజాగా హైకోర్టు జారీ చేసిన ఆదేశాలతోటి తెలంగాణలో ప్రభుత్వం ఈ సినిమాకు ప్రీమియర్స్తో పాటు టికెట్ రేట్ల పెంపునకు అనుమతి ఇవ్వడం అనుమానమే అని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వం విధానపరంగా ఒక నిర్ణయం తీసుకుంటే తప్ప ప్రతిసారి ఇలా సినిమా విడుదల సమయంలో గందరగోళం సృష్టించడం ఏ మాత్రం సరికాదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో టికెట్ రేట్లు తక్కువ ఉన్నందున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రీమియర్స్తో పాటు టికెట్ రేట్ల పెంపునకు మాత్రం అనుమతి ఇచ్చే అవకాశం ఉందనే చర్చ జరుగుతుంది. తాజాగా రాజాసాబ్ విషయంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతోటి మనశంకర వరప్రసాద్ గారు మూవీకి కూడా తెలంగాణలో షాక్ తప్పేలా లేదని చెప్పొచ్చు.